చాలా బిజినెస్లలో కస్టమర్లు ఒకసారి వస్తారు కాని మళ్ళీ తిరిగి రారు ఎందుకని? సరే, ఈ ఒక్క మైండ్ సెట్ షిఫ్టుతో మన లాభాలను పూర్తిగా మార్చేయచ్చు. అదేంటో ఈరోజు చూద్దాం. అవును, బిజినెస్లో మనం తరచుగా మర్చిపోయే గోల్డెన్ రూల్ ఇది. కస్టమర్ను తీసుకురావడం గొప్పే, కానీ వాళ్లను మళ్ళీ మళ్ళీ మన దగ్గరకే వచ్చేలా చెయ్యడమే అసలైన విజయం. ఇది నిజంగా చాలామంది బిజినెస్ ఓనర్స్ని బాధపెట్టే ప్రశ్న కదా. ఎంతో కష్టపడి మార్కెటింగ్ చేసి కస్టమర్లను తెచ్చుకుంటాం, కానీ వాళ్లు మళ్ళీ మన షాప్ వైపు కూడా చూడరు. అసలు ఎందుకిలా జరుగుతోంది? దాని వెనుక ఉన్న సైకలాజీ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. చాలా వ్యాపారాలు ఎక్కడ పొరపాటు పడుతున్నాయో, అసలైన బిజినెస్ గేమ్ ఏంటో అర్థం చేసుకుందాం. వావ్, 80%! అంటే దాదాపుగా ప్రతి 10 చిన్న వ్యాపారాల్లో 8 కస్టమర్లు ఒక్కసారి మాత్రమే కొంటారు. ఆ తర్వాత వాళ్లు మళ్ళీ తిరిగి రారు. అంటే మనం తెచ్చుకున్న 10 మంది కస్టమర్లలో 8 మందిని కోల్పోతున్నామన్నమాట. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే, ఒక సేల్ జరిగిందా, డబ్బులొచ్చాయా, ఇక ఆ కస్టమర్తో పనైపోయింది అనుకోవడం. కాని అసలు కథ అక్కడితో మొదలవుతుంది. నిజమైన లాభం ఆ మొదటి అమ్మకం నుండి రాదు, ఆ తర్వాత ఏం చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు కాస్త లెక్కల్లోకి వెళ్దాం. ఒక కొత్త కస్టమర్ని సంపాదించడానికి, ఉన్న కస్టమర్ని నిలుపుకోవడానికి అయ్యే ఖర్చులో ఎంత తేడా ఉంటుందో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ఇక్కడ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక కొత్త కస్టమర్ కావాలంటే మార్కెటింగ్, యాడ్స్, బోలెడంత టెన్షన్, చాలా ఖర్చు. అదే ఒక పాత కస్టమరైతే వాళ్లకి మనపై నమ్మకముంటుంది, పెద్దగా కష్టపడక్కర్లేదు. వచ్చేదంతా స్వచ్ఛమైన లాభమే. 5 రెట్లు రీసెర్చ్ ప్రకారం ఒక పాత కస్టమర్ని కాపాడుకోవడంతో పోలిస్తే ఒక కొత్త కస్టమర్ని ఆకర్షించడానికి 5 రెట్లు ఎక్కువ ఖర్చవుతోందట. అంటే ఆలోచించండి, ఒక రిపీట్ కస్టమర్ ఇచ్చే వాల్యూ ఎంతుందో. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోటానికి ఒక చిన్న కథ చూద్దాం. ఇది 2 టీకొట్ల కథ. ఇది వింటే ఈ కాన్సెప్ట్ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకే వీధి, పక్కపక్కనే 2 టీ షాపులు. రెండింటిలో టీ టేస్ట్ ఒకటే, ధర కూడా ఒకటే. కాని కొన్ని రోజులకి షాప్ ఏ మూతపడింది. షాప్ బి మాత్రం బ్రాంచులు పెట్టేంతగా ఎదిగింది. ఎలా? ఎందుకిలా జరిగింది? సీక్రెట్ అంతా ఈ చిన్న మాటల్లోనే ఉంది. షాప్ బి యజమాని అన్న చిన్న మాటలివి. ఈ చిన్న మాటలే కస్టమర్తో ఒక బలమైన బంధాన్ని క్రియేట్ చేశాయి. చూసారా, ఇక్కడ మ్యాటర్ టీ టేస్ట్ కాదు, ఆ ఫీలింగ్. ఆ చిన్న మాటల వల్ల కస్టమర్ ఏమనుకుంటాడు? అరే, నన్ను గుర్తుపెట్టుకున్నారు, నాకు విలువిస్తున్నారు అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ కనెక్షన్ వాళ్ళని మళ్ళీ మళ్ళీ అక్కడికే లాక్కొస్తుంది. సరే, ఈ ఐడియాని మన బిజినెస్లో ఎలా అమలు చేయాలి? దానికోసం ఇప్పుడు మనం ఒక సింపుల్ 5 స్టెప్ లాయల్టీ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి వచ్చిన వాళ్లని మన లాయల్ కస్టమర్స్గా మార్చడానికి ఇవిగో ఈ 5 సింపుల్ స్టెప్స్. 1. థ్యాంక్ యూ టచ్. 2. నెక్స్ట్ టైమ్ హుక్. 3. రికగ్నిషన్ అంటే గుర్తింపు. 4. పర్సనలైజేషన్. చివరగా 5. ఫాలో అప్ మెసేజ్. ఇప్పుడు ఒక్కోదాని గురించి చూద్దాం. మొదటిది థ్యాంక్ యూ టచ్. దీనికయ్యే ఖర్చు 0. ₹1 కూడా అవసరం లేదు. జస్ట్ మా దగ్గర కొన్నందుకు థ్యాంక్స్ అండి అని మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్తే చాలు. అక్కడితో ఒక బంధం మొదలవుతుంది. రెండోది నెక్స్ట్ టైమ్ హుక్. అంటే వాళ్లు మళ్లీ రావడానికి వాళ్ల బ్రెయిన్కి ఒక లాజికల్ రీజన్ ఇవ్వడం. నెక్స్ట్ టైం వస్తే ₹10 డిస్కౌంట్ అనో, ఒక బిస్కెట్ ఫ్రీ అనో చెప్పడం. చిన్న ఆఫరే, కానీ చాలా పవర్ఫుల్. మూడోది గుర్తింపు. అబ్బా, ఈ ఫీలింగే వేరు. ఒక కస్టమర్ మళ్ళీ వచ్చినప్పుడు అన్నా మళ్ళీ వచ్చారా అని పలకరిస్తే చాలు, వాళ్లకి కలిగే ఆనందం వేరు. నన్ను గుర్తుపెట్టుకున్నారు అనే ఫీలింగ్ వాళ్ల బ్రెయిన్లో మంచి ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తోంది. ఇది ఇంక నెక్స్ట్ లెవెల్ అనమాట. వాళ్లకి ఏమిష్టమో గుర్తుపెట్టుకోవడం. ఉదాహరణకి, అన్నా ఎప్పట్లాగే అదే ఫ్లేవరా అని అడిగారనుకోండి. వావ్, ఆ కస్టమర్ ఇంక వేరే షాప్కి వెళ్లే ఆలోచనే చెయ్యరు. ఇక ఫైనల్ స్టెప్, ఇది అసలైన గేమ్ చేంజర్. వాళ్లు కొని వెళ్లిన తర్వాత అన్నా పోయినసారి తీసుకున్న పచ్చడి ఎలా ఉంది అని ఒక చిన్న మెసేజ్ పెట్టడం. ఈ ఒక్క పని కస్టమర్ తిరిగి వచ్చే రేటును 3 రెట్లు పెంచుతుంది. సరే, ఇదంతా బానే ఉంది, కాని ఈ చిన్న చిన్న పనుల వల్ల డబ్బులెంతొస్తాయి?
మన లాభం మీద దీని ప్రభావం ఎంతుంటుంది? ఇప్పుడు ఆ లెక్కలు చూద్దాం. ఒక సింపుల్ లెక్క వేసుకుందాం. ఈ సిస్టమ్ ఫాలో అవడం వల్ల రోజుకి కేవలం 10 మంది పాత కస్టమర్లు తిరిగి వస్తున్నారు అనుకుందాం. ఒక్కొక్కరు సగటున ₹100 ఖర్చు చేస్తే రోజుకి ₹1000 అదనపు లాభం. రోజుకి 1000 అంటే నెలకు 30,000 ఎక్స్ట్రా ప్రాఫిట్. అది కూడా కొత్త యాడ్స్ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, కేవలం మన కస్టమర్లతో మంచి సంబంధాలు పెట్టుకోవడం వల్ల మాత్రమే. చూడండి, లాజిక్ చాలా సింపుల్. ఒక కస్టమరు తిరిగి వస్తున్నాడంటే అది లాయల్టీ. బిజినెస్లో లాయల్టీనే లాభం. ఆ లాభం ఉంటేనే ఏ వ్యాపారమైనా బతుకుతుంది, ఎదుగుతుంది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: ఖరీదైన కొత్త కస్టమర్ల కోసం వెంపర్లాడటం ఆపి మన దగ్గర ఉన్న కస్టమర్లతో బంధాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే కొత్త కస్టమర్ ఖర్చుతో కూడుకున్నవాడు, కానీ రిపీట్ కస్టమర్ జీవితాంతం ఆదాయాన్ని ఇచ్చేవాడు.